అందరికీ నమస్తే అండి. ఈరోజు సంకటహర చతుర్దశి కదా. ఈ చతుర్దశి నాడే, ఈ చతుర్దశి రోజే నా కొడుకు నన్ను వదిలి వెళ్ళాడు. నా కొడుకు ఎక్కడికో పోయిండు అని నేను అనుకోవట్లేదు. అనుకోకపోతే ఇంకేందమ్మా అనుకోవచ్చు మీరు. నా కొడుకు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాడు అన్న భ్రమలో ఉన్నాను. వాళ్ళ కొడుకు అంటే వినాయకుడు. నా కొడుకు శివుడైతే వాళ్ళ కొడుకు వినాయకుడు. శివుని కొడుకు వినాయకుడే కదా. నా కొడుకు పైన నాకెంత ప్రేమ ఉందో నా కొడుక్కి, నా శివుడికి తన కొడుకు అయిన వినాయకుడి మీద ప్రేమ ఉంది. ఆ వినాయకుడు పిలిస్తే నా కొడుకు వెళ్ళాడు అనుకుంటున్నా. నాకు వెళ్ళాలనిపించినప్పుడు కూడా నేను నా కొడుకు దగ్గరికి వెళ్తా. నా కొడుకు వాళ్ళ కొడుకు దగ్గరికి ఎలా వెళ్ళాడో నా కొడుకు దగ్గరికి వెళ్ళాలనిపించినప్పుడు నేను వెళ్తా అన్న భ్రమలోనే నేను బ్రతుకుతున్నా. ఇదే జీవితం. నా కొడుకు ఎక్కడో లేడు, ఉన్నాడు ఇక్కడే. ఎక్కడికో వెళ్ళిండు అనుకోవట్లే, చనిపోయిండు అని అస్సలు అనుకోవట్లేదు. అందరూ అమెరికా, కెనడా అటు ఇటు ఎట్లా వెళ్తారో గట్లనే వెళ్ళిండు అనుకుంటున్నా. కానీ అట్లకంటే ముందు నా శివుడు, ఆ పరమశివుడు అక్కడ ఉన్నాడు, వేములవాడ కాడ చూడండి. ఆ శివుడు నా శివుడు అని భ్రమలోనే ఉన్నాను. కానీ నేను వెళ్ళట్లేదు. నాకు కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మని విడిచిపెట్టిపోయి అక్కడ ఉన్నావు కదా, అందుకే కోపం వస్తుంది. నీ కొడుకు పిలవగానే నువ్వు వెళ్ళావు, మరి నేను నా కొడుకు కోసం నాకు ప్రేమ ఉండదా? ఉంటుంది కదా. అందుకోసమే నన్ను ఇంకెందుకు పిలుస్తలేవు? నన్ను పిలిస్తే నేను వస్తా. నా కొడుకు దగ్గరికి నేను పోతా. వాడి కొడుకు దగ్గరికి వాడు పోయినట్టు నా కొడుకు దగ్గరికి నేను పోవాలి, అంతే. వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి రెడీగా ఉన్నా. నా కొడుకు నా మనసులో ఎప్పుడు జీవించే ఉన్నాడు, అంతేనండి.